ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాలో ఎల్లుండి జరగనున్న ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 12న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఎన్నిక జరగనుంది. పులివెందుల మండలంలో 6 పంచాయతీల్లో గాను 15 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. కాగా వాటిలో 10 పోలింగ్ బూతులు సమస్యాత్మకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ బూత్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక అభ్యర్థుల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, ఆ తర్వాత బయట వ్యక్తులను ఎవరిని గ్రామాల్లోకి అనుమతించమంటున్నారు పోలీసులు. ఎలక్షన్లో సమస్యలు సృష్టించే వారిని బైండ్ ఓవర్ చేస్తామన్నారు. పోలింగ్ బూతుల వద్ద సీసీ కెమెరాలు మరియు డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. పన్నెండవ తేదీ జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో భాగంగా పులివెందుల, ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ని పర్సనల్ గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోను, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఐజీ గారి ఆధ్వర్యంలోను సెన్సిటివ్ ప్రాంతాలు, క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ఆ రూట్లలో ఉండేటటువంటి ఇబ్బందుల్ని పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటి వరకు 500 మందికి పైచిలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాంబ్ మేకర్స్ కావచ్చు, హ్యాబిచువల్ అఫెండర్స్ మీద నిఘా పెట్టడం జరిగింది. రౌడీ షీటర్స్ మీద కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎవరెవరైతే ఇంతకు ముందు ఎలక్షన్స్ లో పాల్గొన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకి ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం సాయంత్రం 5 గంటలకి ప్రచారాలన్నీ ముగుస్తాయి. కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించి ప్రచారాలు రేపు సాయంత్రం 5 గంటల లోపల పూర్తి అవుతాయి. సాయంత్రం 5 గంటల తర్వాత ఓటర్లు కాని వాళ్ళు, వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. హోటల్స్ లో కావచ్చు, లాడ్జెస్ లో కావచ్చు, కళ్యాణ మండపాల్లో కావచ్చు ఇప్పటికే గస్తీని పెంచడం జరుగుతూ ఉంది. ఎవరెవరు ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు అనే వివరాలు సేకరించడం జరుగుతూ ఉంది. అనాథరైజ్డ్ గా వెహికల్స్ లో తిరిగినట్లయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ స్పందన. ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పెద్ద ఎత్తున సార్వత్రిక ఎన్నికలను అయితే తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా పులివెందుల విషయానికి వస్తే గత 30 ఏళ్లుగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవంగా కొనసాగుతూ వచ్చాయి. అయితే మొదటిసారి జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇంతవరకు కూడా ఏకగ్రీవంగా జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికకు మొదటిసారి ఓటింగ్ వినియోగించుకోబోతున్నారు పులివెందులకు సంబంధించినటువంటి ఓటర్లు. అయితే జెడ్పీటీసీ అయితే మాజీ మహేశ్వర్ రెడ్డి మృతితో అనివార్యమైనటువంటి ఉప ఎన్నికలు నేపథ్యంలో ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా అటు వైసీపీ అటు టీడీపీ 2 కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే పెద్ద ఎత్తున ప్రచారము, అలాగే పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలతో కొనసాగుతూనే ఉంది. ఏదైతే కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు పెద్ద ఎత్తున కాక రేపుతున్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ కూడా గుర్తు వచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా పులివెందులలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలు అన్ని కూడా ఏకగ్రీవంగా నిలిచాయి. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసినా కూడా అక్కడ ఏకగ్రీవంగానే కొనసాగుతూ వచ్చాయి. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8,500 ఓట్లకు గాను 2,500 ఓట్ల మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విత్ డ్రా సమయం అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రంగా అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా మహేశ్వర్ రెడ్డి మృతితో ఇప్పుడు అనివార్యమయ్యాయి ఉప ఎన్నికలు. ఈ నేపథ్యంలో అటు పులివెందుల, ఇటు ఏదైతే ఒంటిమిట్ట ఉందో ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో కూడా ఉప ఎన్నికలు 12వ తారీఖు జరగబోతున్నాయి. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంది. 5 గంటల తర్వాత
స్థానికేతరులు అందరూ కూడా జిల్లాను విడిచి వెళ్లిపోవాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఎన్నికలు చాలా ఏదైతే పులివెందులలో కూడా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో, ఘర్షణ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు ఒక్క 500 మంది ఏదైతే పులివెందుల్లో ఒక 500 మంది, అలాగే ఒంటిగంటలో 500 మందితో పోలీసులతో బలగాలను మోహరించి ఈ ఎన్నికను జరిపించబోతున్నారు. 9 చోట్ల ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలుగా పోలింగ్ స్టేషన్లను గుర్తించారు పోలీసులు. అయితే అక్కడ పూర్తి స్థాయిలో డ్రోన్, అలాగే సీసీ కెమెరా సర్వేలెన్స్, అలాగే వీడియో మొత్తం అన్ని కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే వీడియోల ద్వారా తెలుసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి భద్రతలు అన్ని కూడా పోలీసులు తీసుకున్నారని చెప్పి కూడా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పులివెందులపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అక్కడ అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఇద్దరు కూడా బాహాబాహికి తగ్గి ఘర్షణ, అలాగే ఒకానొక సమయంలో దాడులు చేసుకొని కార్లపై ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పులివెందుల్లో 10,600 ఓట్లు ఉన్నాయి. అటు ఒంటిమిట్ట విషయానికి వస్తే ఒంటిమిట్టలో దాదాపు 24,000 ఓటర్లు ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ మెజారిటీ సాధించాలని చెప్పి కూడా ఇటు అది కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఇక్కడ ప్రచారానికి పాల్గొనినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సాధారణ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అంతకంటే ఎక్కువగానే ఈ ఉప ఎన్నికలపై దృష్టి సారించారు. చాలా ఉత్కంఠత అయితే నెలకొనింది. ఒకానొక దశలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పులివెందుల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా అన్న అంశంపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఈ ఎన్నికలను చాలా సవాల్గా తీసుకొని పనిచేస్తున్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అటు ఏ చిన్న గొడవ జరిగి ఎన్నిక రద్దు అయినా కూడా, ఒకవేళ వాయిదా పడినా కూడా పోలీసులకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. పోలీసులు వన్ సైడ్ గా ఉన్నారు. ఇక్కడ టీడీపీకి వైసీపీకి పోటీ కాదు, పోలీసులకు వైసీపీకి పోటీ అని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అటు ఒంటిమిట్టను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం వైసీపీ ఉన్నారు కాబట్టి వైసీపీకి ఎటువంటి పరిస్థితులు కూడా వైసీపీ జెడ్పీటీసీ ఎన్నికను విజయం సాధించకూడదు అని చెప్పి కూడా వారు కూడా అక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఇంత హోరాహోరీగా జరగడానికి మాత్రం కడప జిల్లా మొదటిసారి ఈ అనుభవం అయితే చేస్తోందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికే ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం ముగుస్తుంది. ఇంకా ఎవరు కూడా ఉండకూడదు. ఇంకా తర్వాత బ్యాలెట్ బాక్సులు, తర్వాత ఇవన్నీ ఎన్నికల సంబంధించిన సామగ్రి ఇవన్నీ కూడా పోలింగ్ బూత్లకు చేరుకుంటుంది. మన్నాడు 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రారంభం అవుతుంది. అసలు పోలింగ్ ముఖ్యంగా ఇరు పార్టీల వారు కూడా ఏదైతే పోలింగ్ శాతం పెంచే విధంగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎక్కువ మంది ఓటర్లు వచ్చి తమ ఓటుకు వినియోగించుకునేలా కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే వాటిపై చర్యలు తీసుకునేందుకు అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరి 2 రోజుల్లో ఉన్నటువంటి ఉప ఎన్నికలపై జిల్లా యంత్రాంగం కావచ్చు, అటు పోలీసు యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. స్పందన. Right. Thanks for the updates, Ramchandra.